హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, బాబు గారు మీరేమైనా బాలయ్య బాబు అనుకుంటున్నారా అని తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకు తెలుసు కదా, విజయవాడకు వరదలు వచ్చాయి. ఇక ఆ వరద తెచ్చిన బురదలో మన రాజకీయ నాయకులు ఎంచక్క రాజకీయాలు చేసేసుకుంటున్నారు అనుకోండి. మొన్నటిదాకా అధికారం వెలగబట్టి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జగనన్న అర్జెంటుగా బెంగళూరు నుంచి విజయవాడ వరద బురదలోకి వచ్చేసి నేను ఉండుంటేనా అని రాజకీయం మొదలెట్టేశాడు. ఈ వరదలన్నీ మ్యాన్ మేడ్ వరదలు అని కామెడీగా కూడా ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయాడన్నయ్య. ఇక మన 40 years బాబు గారు వెంటనే రంగంలోకి దిగిపోయి వరద నీటిలో కలియ తిరగడం స్టార్ట్ చేశాడు. బాబుగారు వద్దండి అని ఎంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా కాసేపు బుల్డోజర్లు ఎక్కి చక్కర్లు కొట్టారు, కాసేపు ట్రాక్టర్లు ఎక్కి చక్కర్లు కొట్టారు, కాసేపు బోట్లు ఎక్కి చక్కర్లు కొట్టారు. ఇలా ఏది దొరికితే దాన్ని ఎక్కేసి చక్కర్లు కొడుతూ ఉన్నారనమాట. బాబుగారు కాస్త మీ ఏజ్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఆఫీసులో కూకొని మానిటర్ చేయండి చాలు, మిగతావి అధికారులు నేతలు చూసుకుంటారులే అన్నా కూడా బాబుగారు వినిపించుకోవడం లేదంట. అంతేకాదు, మీరు ఇలా వరదలు ఎట్టా పడితే అట్టా యంగ్ బాయ్ లాగా తిరగడం వల్ల మీతో పాటు ఉన్న సిబ్బందికి చాలా ఇబ్బందిగా ఉంది, మీరు బయలుదేరితే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు కదా హ్యాపీస్గా అని చెప్పినా కూడా వినట్లేదంట. ఇక ఈరోజు వరద ఏరియాస్ని నేను చూసి రావాల్సిందే అని బయలుదేరి ఒక రైల్వే ట్రాక్ మీదుగా వెళుతుండగా ఒక రైలు సడన్గా వచ్చేసిందంట. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఓరి నాయనో అని కంగారు పడుతున్నారు. పక్కనున్న జనం కూడా టైంకి బాలయ్య బాబు కూడా లేడే, జై చెన్నకేశవ అని ట్రైన్ని రివర్స్ చేసి పంపడానికి అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక పక్క ట్రైన్, ఒక పక్క బాబు గారు, ఒక పక్క ట్రైన్, ఒక పక్క బాబు గారు, ఇలా టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో ట్రాక్ మీద ఉన్న అందరూ సమయస్ఫూర్తితో పక్కనున్న సైడ్ సేఫ్టీ గ్రిల్ మీదకు జారుకోవడంతో ట్రైన్ కుయ్ అని పక్క నుంచి వెళ్ళిపోయిందంట. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొని, బాబుగారు ఈ ఏజ్లో ఈ ఫీట్స్ ఏంటండి, దేనికి ఇంతలా అడ్వెంచర్స్ చేస్తున్నారు, మీరేమైనా బాలయ్య బాబు అనుకుంటున్నారా, జస్ట్ మీరు బాబుగారు అది మర్చిపోకండి అని సున్నితంగా వారిస్తున్నారంట. చూడాలి ఇప్పటికైనా మన బాబు గారు ఈ ఫీట్స్ ఆపి ఆఫీస్కి వెళ్తారో, లేక రేపు ఏదైనా డ్రోన్ పట్టుకొని విజయవాడ అంతా చూసొస్తాని బయలుదేరతారో అని టెన్షన్ పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinion. See you again.